చుట్టూ ఎత్తైన పర్వతాలు, పచ్చని చెట్లు, ఒక పక్కన నీళ్ళు అంటే రిజర్వాయర్. నిజంగా ప్రకృతి ఎంత రమణీయంగా ఉంటుందంటే చాలా బాగుంటుంది ఈ గుడి చూస్తే. ఇది ఎక్కడో లేదండి, వరంగల్ జిల్లాకి ఒక 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన పర్వతగిరి మండలంలో ఉంది. ఇది వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీ కిందికి వస్తుంది. మాది పక్కనే ఉన్న ఏనుగల్ గ్రామం. ఈ ఏనుగల్ నుంచి పర్వతగిరి మండలానికి రోజు ఒక మండల కేంద్రానికి ఏదో ఒక పని మీద నెలకొకసారైనా వచ్చిపోతుంటాను. అయితే ఈ పక్కనే రిజర్వాయర్ ఉంది, దీన్ని చూద్దాము అనేసి నేను ఈ యొక్క గుడిలోకి రావడం, గుడి విశిష్టత ఇవన్నీ తెలుసుకోవడం జరిగిందండి. సరే, మొత్తానికి రిజర్వాయర్ చూద్దామని బయలుదేరాను. నిజంగా మనం మన చుట్టుపక్కల ఉన్న గుళ్ళను వదిలేసి వాటి విశిష్టత తెలుసుకోకుండా ఎక్కడెక్కడికో దూరంగా వెళ్తుంటాము. కానీ నిజంగా మన గ్రామంలో ఉన్న దేవాలయాలు ఎట్లా ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎన్ని రోజుల క్రితం స్థాపించింది, ఇవన్నీ తెలుసుకోవాలి. చూడండి, ఇది రిజర్వాయర్. చుట్టూ నీళ్ళు, ఒక పక్కన పచ్చని పంట పొలాలు, చాలా బాగుంటుందండి ఇది. మనం వ్యవసాయం చేసే వాళ్ళమైనా సరే, మనకు వారానికి ఒకసారి అయితే వీలు కాదు, కానీ నెలకు ఒకసారైనా ఇటువంటివి మనం చూస్తే మనకు సంతోషం, అట్లాగే మన మనస్సుకు కూడా కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుంది. సరే, ఈ రిజర్వాయర్ చూస్తున్నాను. ఇంతలోనే ఆ రెండు కొండల మధ్యలో అంటే ఆ రెండు పర్వతాల మధ్యలో ఒక చిన్న గుడి లాంటిది నాకు కనిపించింది. అట్లాగే శివస్తుతి వినిపించింది. పక్కనే ఉన్న ఆ గొర్రెల కాపరిని వాళ్ళని అడిగినాను. అడిగితే అక్కడ శివాలయం ఉందండి అనేసి అన్నారు. అంటే చూద్దాం, ఇంత దూరం వచ్చినాం కదా, శివాలయం కూడా వెళ్దామనేసి నేను దీనికి 2 దారులు ఉన్నాయి. ఒకటి ఆ కొండలను తొలుచుకుంటూ ఒక ఘాట్ రోడ్ లాంటిది వేశారు, అట్లాగే ఈ మెట్ల దారి కూడా ఉంది. సరే, మెట్ల దారినే వెళ్దామనేసి ఆ బండి పక్కకు పెట్టేసి వెళ్తా ఉన్నాను. ఇవి మొత్తం 350 మెట్లు ఉన్నాయండి. నేను మొత్తం వచ్చేటప్పుడు మొత్తం లెక్క పెట్టాను. చుట్టూ చెట్లు, ఈ మెట్ల పక్కన చుట్టూ చెట్లు. మనకు ఎటువంటి వన్యప్రాణుల భయం లాంటివి అయితే ఏం లేవు. అంటే ఇదివరకు ఉండేవేమో, కానీ ప్రస్తుతానికి నేను వెళ్ళినప్పుడు మాత్రం ఎటువంటివి ఏమీ లేవు. నేచర్ని ఎంజాయ్ చేయాలంటే మాత్రం మనం తప్పకుండా ఏదో ఒకటి వెతికి ఇటువంటివి మనం చూస్తూ ఉండాలండి. ఇగో ఇది ఆ మెట్ల నుంచి మళ్ళీ కొంచెం కిందికి రావాలి. ఇది మన వెహికల్స్ వెళ్ళే దారి. చూడండి, ఇక్కడ ఇప్పుడు మనం గుడికి వచ్చేసినాము. ధ్వజస్తంభం కనబడుతుంది కదా. ఈ పర్వతగిరి శివాలయం విశిష్టత ఏంటంటే, ఈ గుడిని పర్వతాల శివాలయం అంటారంట. వెనకట కాకతీయుల కాలం నాడే ఇది నిర్మించారంట. ఈ యొక్క పర్వతగిరిని ఫస్ట్ ప్రతాపరుద్రగిరి అనేవాళ్ళంట. తర్వాత ప్రతాపరుద్రగిరి కాస్త పర్వతగిరి అయిపోయింది. చూడండి, కాకతీయుల నాటి ఆలయమే, కాకపోతే ఒక 3-4 సంవత్సరాల క్రితం దీన్ని మళ్ళీ పునర్నిర్మించారు. నందీశ్వరుడు చాలా అందంగా కనిపిస్తున్నాడు కదా. శివుణ్ణి కూడా ఈ మధ్యలోనే ప్రతిష్ఠించారంట. అంటే ఇదివరకు ఉన్న శివాలయం, శివుడి స్థానంలోనే ఈ యొక్క శివలింగం మళ్ళీ స్థాపించారు. మనం ఎక్కడో ఉన్న శివుణ్ణి వెతుక్కుంటూ ఎంతో దూరం, ఎన్నో వందల కిలోమీటర్ల దూరం వెళ్తూ ఉంటాం. సరే, అక్కడికి వెళ్తే ఆ గుడి ప్రాశస్త్యం అవి ఏంటో అవన్నీ మనకు సరే తెలుసు కాబట్టి వెళ్తూ ఉంటాం. మరి మనం మన ఊరిలో, మన గ్రామం పక్కన ఉన్న ఇలాంటి శివాలయాలు ఎందుకు తెలియట్లేవు? అయితే ఇక్కడి నుంచి ఈ గుట్టపైకి కూడా ఇంకా మీద చెన్నకేశవుని విగ్రహం ఉందట. అట్లాగే అక్కడ పాదాలు ఉన్నాయంట. ఇంకా ఒక కోనేరు లాంటిది కూడా ఉందంట. సరే, నేను అక్కడ కూడా వెళ్ళి చూసి వద్దాము అనేసి ఈ చిన్న కాలిబాటనే ఉంది, ఈ కాలిబాటలతోటి వెళ్ళినాను.
పక్కనే కొంచెం లోయలాగా ఉంది. నేను జాగ్రత్తగా వెళ్కుంటూ వీధికి వెళ్ళాను. కాకపోతే అక్కడ నాకు ఆ చెన్నకేశవుని విగ్రహము అవి ఏం కనపడలేదు. ఉన్నాయంట, కాకపోతే నేను దారి తప్పానేమో. సరే, ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రం చూపిస్తా. చూడండి, ఈ రోల్ లాంటి ఇది ఉంది. నాకు తెలిసి ఇది శివుని లింగం గిట్లా ప్రతిష్ఠించడానికి ఏమైనా పెట్టారా, లేకపోతే ఎందుకు చేశారో. ఇవి ఒక నిర్దిష్టమైన హోల్ లాగా ఉండదు, అది ఒక రోల్ అంటే దాంట్లో శివలింగం ప్రతిష్ఠించడానికి అయి ఉంటుందేమో.